వెల్కమ్ టు శ్రేయ వ్లాగ్స్. ఈరోజు మనం చేయబోతున్నాం రాయలసీమ రుచిలో ఒకటైన కంది ముద్దలు. దీనికి కావాల్సింది జొన్నలు, కందిబేడలు. జొన్నలు 3 వంతులు అయితే 1 కందిబేడలు, జొన్నలు 3, కందిబేడలు 1 కలిపి మరపట్టించాలి. నూకగా మరపట్టించాలి. తర్వాత ఆ పిండిని జల్లిపోసి దానిలో ఉన్న పొట్టు తీసేసి ఆ నూకని కింద వచ్చిన పిండిని మొత్తం కలిపేసుకొని చేసుకోవాలి. దీన్ని 2 రకాలుగా చేసుకోవచ్చు. పచ్చికారం వేసుకొని చేసుకుంటారు, ఎర్రకారం వేసుకొని కూడా చేసుకుంటారు. నేను ఈరోజు 2 టైప్స్ ఆఫ్ చేసి చూపిస్తున్నాను. చూడండి, సగం నేను తీసుకున్న పిండిలో సగభాగం ఎర్రకారంది, సగభాగం పచ్చికారం చేస్తున్నాను. అందులో పచ్చిమిర్చి, ఉప్పు, జీలకర్ర, కొత్తిమీర వేసి మిక్సీ పెట్టుకోవాలి. దాంట్లో సన్నగా తరిగిన ఉల్లిపాయలు వేసుకోవాలి. అది బాగా కలపాలి. మనం కలిపే కొద్దీ పిండి పీల్చుకుంటుంది. బాగా కలపాలి. నూక ఉంటుంది కదా పిండి, అది పీల్చుకుంటుంది. కొద్దిగా జబ్బుగానే తడుపుకోవాలి. కొద్దిగా టైట్గా కాకుండా కొద్దిగా లూజ్గా తడుపుకోవాలన్నమాట. చూసేవాళ్ళు ఒక లైక్, సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. మేము కొత్తగా స్టార్ట్ చేసాము. కొన్ని పొరపాట్లు ఏమైనా ఉంటే సర్దిద్దుకుంటాం మీరు చెప్తే కానీ. మళ్ళీ బాగా కలుపుకోవాలి. ఇట్లా గట్టిగా కలుపుకోవాలి. అది తడిపే కొద్దీ వాటర్ పీల్చుకుంటూ ఉంటుంది. కొద్దిగా లూజుగా తడుపుకోవాలి. అది తడిపిన తర్వాత ఒక ½ అన్ అవర్ పక్కన పెట్టేసుకోవాలి. దీనికి కాంబినేషన్గా స్వీట్ ఇష్టపడే వాళ్ళు కాకరకాయ పులుసు చేసుకుంటారు, లేదా బెండకాయ పులుసు. ఏ పులుసు అయినా వెజిటేబుల్ మారుతుంది అంతే, మెథడ్ అంతా ఒకటే. కొందరు సాంబార్ చేసుకుంటారు, కొందరు ఉల్లిగడ్డ కారం చేసుకుంటారు. ఇది ఉడకడానికి చాలా టైం పడుతుంది. కొద్దిగా నానింది అనుకోండి, ½ అన్ అవర్ నానబెడితే అది కొద్దిగా స్మూత్గా మృదుగా వస్తుంది. కలిపినమ్మడే పెట్టేసినాం అనుకో, అది పీల్చుకుంటుంది వాటర్ కదా, బాగా సరిగా ఉడకదు. అందుకని ఒక 15 మినిట్స్ నుంచి 30 మినిట్స్ వరకు బాగా కలిపేసి దాన్ని బాగా ఒత్తాలి. ఇట్లా బాగా ఒత్తేసి పెట్టుకోవాలి. మూత మూసి ఒక అరగంట నానబెడితే సరిపోతుంది. నెక్స్ట్ ఈసారి చేసే ఇలాంటి ప్లెయిన్ కూడా చేసుకోవచ్చు, ఉత్తప్పు వేసి చేసుకోవచ్చు. దీనిలో నెయ్యి వేసుకుని తింటే చాలా బాగుంటుంది. ఈ తరం పిల్లలకి ఇష్టం ఉండదు ఇది. పాతకాలం వాళ్ళకి చాలా ఇష్టం ఉంటుంది. ఆయిల్ లేని ఫుడ్, డైట్కి బాగా పనికొస్తుంది. జొన్నలతో చేసుకుంటాం కాబట్టి ఏ ప్రాబ్లం ఉండదు. ఇలా బాగా కలిపి పెట్టేసుకోవాలి. ఒక ½ అన్ అవర్ బాగా నానబెట్టాలి. ఇలా బాగా పిండిని బాగా ఒత్తేసుకోవాలి. నేను చూపించిన విధంగా బాగా ఒత్తుకొని పక్కకు పెట్టేసుకొని ఒక రెస్ట్ చేయాలి. ఒక 10 మినిట్స్, 15-30 మినిట్స్ రెస్ట్ ఇవ్వాలి. ఇప్పుడు మనం అది నానే లోపల పులుసు చేసేసుకుందాం. మా ఇంట్లో కాకరకాయలు లేనందుకు బెండకాయలు వేసి చేసుకుంటున్నాం. కూరగాయలు లేకుండా చేసుకోవచ్చు. బెండకాయలు వేసాను. అట్లా కొద్దిగా ఆయిల్ వేసి అందులో తిరువాత గింజలు వేసేసి అది వేగుతుండగా పచ్చిమిర్చి, అది వేగిన తర్వాత బెండకాయలు వేయాలి. బెండకాయలు జిగటగా వస్తాయి కాబట్టి కొద్దిసేపు నూనెలో మగ్గుతాయి. బెండకాయ పైన చిన్న చిన్న చుక్కలుగా వస్తుంది. ఇప్పుడు నేను చూపిస్తాను చూడండి, అలా చిన్న చిన్న చుక్కలుగా వస్తుంది. అప్పుడు ఆనియన్స్ వేయాలి. లేదంటే ఈ ఆనియన్స్లోని వాటర్ బెండకాయ తగిలి బంకగా వస్తుంది. అందుకని కొద్దిగా బెండకాయలు వేగిన తర్వాత బాగా హై ఫ్లేమ్ పెట్టేసి మంట బాగా కలిపితే ఆయిల్లో కొద్దిగా బెండకాయ వేగినట్టు అవుతుంది, కొద్దిగా ఎర్రగా అవుతుంది. అప్పుడు అందులో ఉల్లిపాయలు వేసి చూడండి. ఇలా మీకు స్క్రీన్ సరిగా కనపడతలేదు, నాకు బాగా అర్థమైంది. ఇందులో ఇప్పుడు ఉల్లిపాయలు వేసుకోవాలి. వేసి బాగా కలపాలి. కలిపేసిన తర్వాత వాటర్ వేసి మూత మూసి పెట్టాలి. అంతలోపల అక్కడ పిండి నానుతూ ఉంటుంది. ఇక్కడ ఇది చేసుకోవచ్చు అనమాట. నీళ్ళు వేసి
మూత పెట్టేస్తే అది హీట్ అయ్యే లోపల కొద్దిగా చింతపండు పులుసు నానబెట్టుకున్నాం పులుసులోకి అది మనం పిసికేసి పెట్టేసుకుందాం. అది ఉడికే లోపల అది ఉడుకుతున్నంతలో మనం ఇక్కడ కంది ముద్దలకు ప్రిపేర్ చేసుకుందాం. ఇడ్లీ స్టాండ్ తీసి బాగా కడిగేసి తుడిచేసి దానికి లైట్గా ఆయిల్ అప్లై చేసేసి ఇడ్లీ కుక్కర్లో పెట్టుకోవాలి. సేమ్ ఇడ్లీకి పెట్టుకున్నట్లాగే కొద్దిగా వాటర్ పోసేసుకొని ఇలా ముద్దలు చేసేసుకొని ఒక్కొక్క ప్లేట్లో 2 నెలలు పెట్టుకోవచ్చు. మన ఇష్టమైన షేప్లో తయారు చేసుకోవచ్చు, కానీ సన్నగా చేసుకుంటే లోన బాగా ఉడుకుతుంది అనమాట. అందుకని సన్నగా చేసేసుకోవాలి. ఇలా ముద్దల్లాగా చేసేసుకొని ఒక్కొక్క ప్లేట్లో 2 నెలలు పెట్టుకోవచ్చు, 3 అయినా పెట్టుకోవచ్చు, ఏం కాదు. ఇలా నేను 2 నెలలు పెట్టుకుంటున్నాను, నాకు సరిపోతుంది కాబట్టి. సరిపోలేదనుకో ప్లేసు 3 అయినా పెట్టుకోవచ్చు, ఏం కాదు. పాతకాలంలో అయితే సర్వ పెట్టి అందులో కంది కట్టెలు పెడతారు. కంది కట్టెలు పెట్టి ఇస్తరాకు పెట్టి చేస్తారు. అది మా అమ్మ వాళ్ళు చేసేవాళ్ళు. ఇప్పుడు అవన్నీ లేవు కాబట్టి ఇలా చేసేసుకుంటాం అనమాట. ఇక్కడది ఆల్రెడీ ఉడికిపోయింది బెండకాయ, ఉల్లిపాయ. ఇందులో కొద్దిగా చింతపండు పులుసు పిండేసుకొని కావాల్సినంత ఉప్పు, కారం, పసుపు, ధనియా పొడి, కొద్దిగా బెల్లం, ఎవరికి నచ్చినట్టు వాళ్ళు స్వీట్ వేసుకోవచ్చు. మేము కొద్దిగా స్వీట్గా తింటాం కాబట్టి స్వీట్ కొద్దిగా ఎక్కువ వేసుకుంటాం, తక్కువనే వేసుకోవచ్చు. ఇంకా ఇది ఇంత కలిపిన తర్వాత ఇది చిక్కదనం కోసం కొద్దిగా శనగపిండి తీసుకొని ఒక గిన్నెలో దాంట్లో వాటర్ కలిపేసుకొని బబుల్స్ లేకుండా బాగా కలిపేసి అందులో పోసి కలిపేసుకోవాలి. మనకు కావాల్సినంత స్ట్రక్చర్ వచ్చిన వరకు కలుపుకోవాలి. కొద్దిగా లూజ్గా వేసి కలుపుకోండి, అది ఉడికేలోపు టైట్ అయిపోతుంది. అలా పైకి ఇట్లా కొత్త ఉడికితే అయిపోతుంది, ఇంకా పులుసు అయిపోతుంది. చూడండి, ఇలా కలిపేసుకోవాలి. చిక్కబడుతుంది ఇప్పుడు అది. ఇవి పాతంకాల వాళ్ళకి చాలా ఇష్టం. రొట్టెల్లోకి తింటారు, అన్నంలోకి కూడా తింటారు మా ఇంట్లో. ఇలా పొంగొచ్చేసింది కదా, కొద్దిగా నీళ్ళగా చేసుకుంటే కొద్దిసేపు చల్లగా చిక్కబడుతుంది. ఇప్పుడు సరిపోయింది నాకు ఇది. అది పులుసు అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇలా పెట్టుకోవాలి. దీంట్లో కంది ముద్దలు 1, 2 పెట్టుకోవచ్చు, 3 కూడా పెట్టుకోవచ్చు. నాకు సరిపోతుంది కాబట్టి 2 పెట్టి చేస్తున్నాను. ఉత్తవేం తినొచ్చు, నెయ్యి వేసుకుని తింటే చాలా కమ్మగా ఉంటాయి అవి. మధ్యాహ్నం కూడా తినొచ్చు, అంటే తినే వాళ్ళకి ఇష్టం ఉండాలి కాబట్టి. ఆయిల్ లేని ఫుడ్ చాలా బాగుంటుంది ఇది తినడానికి. హెల్త్కి కూడా చాలా బాగుంటుంది, మన డైట్కి చాలా బాగుంటుంది. ఇంకా రైస్ లేకుండా తినడానికి. ఇలా అన్ని ప్లేట్లకు సర్దేసుకొని ఆల్రెడీ కుక్కర్ స్టవ్ మీద పెట్టేసాను చూడండి. అక్కడ పనిలో వాటర్ పోసి ఫ్రీ బాయిల్ చేశాను. వాటర్ బాయిల్ అవుతూ ఉంటాయి అన్నమాట. అంతలోపల పెట్టేసుకోవచ్చు మనం. అలా స్టాండ్గా పేర్చుకొని చూసానికి సేమ్ ఇడ్లీకి ఎలా పెట్టాము అట్లాగా బొక్కలు లైన్గా ఉండకుండా రంధ్రాలు ఇట్లా సైడ్కి ఉండాలి. ఒకటి అటు ఒకటి ఇటు నేను చూపించిన విధంగా అలా పెట్టేసి కుక్కర్లో పెట్టేయాలి. అలా ఫ్రీ హీట్ చేశాను కాబట్టి నేను అది హీట్ ఎక్కింది కొద్దిగా. అలా మూత పూసి పెట్టాలి, విజిల్ పెట్టకూడదు. పొరపాటున పెట్టారో అంతే. ఇలా కుక్కర్లో 40 minutes పెట్టుకోవాలి. అప్పుడప్పుడు చూసుకుంటున్నాలి అడుగున వాటర్ అయిపోయిందా లేదని చూసి. ఇప్పుడు నేను చూశాను, మధ్యలో వేసాను ఒకసారి, పట్టుకొని చూశాను, మెత్తగా ఉడికినాయి బాగా. ఇప్పుడు అన్నీ తీసేసుకోవాలి. ఇలాగా వేడిగా ఉన్నాయి, నా పట్టుకుంటే కాలిపోతుంది. చల్లగైన తర్వాత విడిపోతాయి అవి. ఇలా ప్లేట్లో పెట్టుకొని పచ్చికారం 2, ఎర్రకారం 2 పెట్టుకొని ఒకటి నెయ్యి వేసుకొని, ఇంట్లో చేసిన నెయ్యి అయితే బాగుంటుంది సువాసనగా. ఇంకా మిగతా 3 దాంట్లోకి తీయ పులుసు వేసాను చూడండి. కొద్దిగా దండిగా వేసుకొని తింటే చాలా బాగుంటుంది. ఫస్ట్ ప్లేట్